ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. ప్రత్యేకంగా కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు, బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, కుటుంబంలో సమాధానం కొరకు, నెమ్మది కొరకు, సమృద్ధి కొరకు, కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసము ఉండి దేవుణ్ణి ప్రార్థించుటకు, జవాబు పొందుకొనుటకు ఒక మంచి అవకాశము. రండి, మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, అనగా ఉద్యోగం లేక కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, అప్పుల బాధతో కావచ్చు, వివాహము జరగక కావచ్చు, సంతానము లేక కావచ్చు, చేతబడుల ద్వారా, సాతాను శోధనల ద్వారా శోధించబడుతూ ఉన్నట్లయితే, అసమాధానంతో బాధపడుతూ ఉంటే, బిడ్డల చదువు నిమిత్తము, కోర్టు కేసుల నిమిత్తము, చేస్తున్న పనులలో, బిజినెస్లలో ఆశీర్వాదము కొరకు, కుటుంబంలో సమాధానం కొరకు, ఇలాంటివి ఇంకేదైనా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు మీ పేరు రాసుకొని, మీ ప్రార్థన అవసరతను, మీ సమస్యను రాసుకొని, మీ విషయము ఆ రోజు ఉపవాస ప్రార్థనలో మా సంఘమంతయు మేము ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పక జవాబులిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. అందరూ చక్కగా ఇక్కడే భోజనం చేయవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మా వంతుగా ఓ చేయి వేయాలనుకుంటున్నాము అని ఆశపడేటువంటి వాళ్ళు, 10 మందికి భోజనం పెట్టేటువంటి విషయంలో మా చేయి వేయడము, అది మాకు, మా కుటుంబానికి ఆశీర్వాదము అని భావించి మీలో ఎవరైనా కానుక పంపాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి మీ కానుకను ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా పంపించి దేవుని యొక్క పరిచర్యలో చేయవేయవచ్చు. తద్వారా పరలోకంలో దేవుడు మీకు గొప్ప భాగ్యాన్ని కలుగజేస్తాడు. దేవుని వాక్యం అంటోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో అదే కోయును అని. మీరు దేవుని యొక్క పరిచర్యలో మంచి విత్తనములు విత్తండి, పరలోకములో గొప్ప పంటను కోయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. సేయింగ్, షూర్లీ blessing I will bless thee, and multiplying I will multiply thee. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా విస్తరింపజేతును. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను విస్తరింప చెయ్యబోతూ ఉన్నాడు. నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. నువ్వు బహుగా ఆశీర్వదించబడబోతున్నావు. నీవు, నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబము తప్పక దేవుని మార్గములో నడుస్తూ ఉన్నట్లయితే తప్పక ఆశీర్వదించబడతావు, తప్పక దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఈ యొక్క మాటను వారికి వివరిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరిని గురించిన మాట అనగా, ఈ మాట అబ్రహామును గురించినటువంటి మాట. అబ్రహామును గురించినటువంటి మాట వారికి ఎందుకు చెబుతున్నాడు అంటే,
దేవుడు మాట ఇస్తే తప్పడు, ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. అందుకు ఉదాహరణ అబ్రహామే అని వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు? అక్కడ విశ్వాసము మందగిస్తుంది. విశ్వాసంలో వారు మందులవుతున్నారు. ఓర్పు లేదు, సహనము లేదు. వాగ్దానము స్వతంత్రించుకోవలసినటువంటి వారు వాగ్దానము మీద దృష్టి పెట్టకుండా అవిశ్వాసంగా ఉంటున్నారు. ఓర్పు లేనటువంటి వారిగా ఉండబోతూ ఉన్నారు. అలా జరుగుతుందేమోనని చెప్పి ముందుగానే అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారిని బలపరచుట కొరకు వారికి అబ్రహామును గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయం 1వ వచనము నుండి ధ్యానం చేసుకుందాము. చక్కగా ఆలకించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుద్ధానములను, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు అన్నీ సెట్ చేశాడు. మీరు కొత్తగా సెట్ చేయవలసినవి ఏవీ లేవు గనుక మీరేమి చెయ్యాలంటే మీ విశ్వాసంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి మీరు సంపూర్ణులు కావాలి. అలా సంపూర్ణులు అవ్వుట కొరకే మీరు ముందుకు సాగిపోవాలి. కానీ కొత్త పునాదిని మరలా మీరు వేయవద్దు, కొత్త పునాదిని మీరు విశ్వసించవద్దు. అక్కర్లేదు. దేవుడు అన్ని ముందుగానే సిద్ధము చేసి ఉన్నాడు. ఆయన అన్నాడు నేనే మార్గము, ఆయన అన్నాడు నేనే సత్యము, ఆయన అన్నాడు నేనే జీవము అని. కాబట్టి కొత్త మార్గాలనేమి మీరు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. మీరు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, అనగా జీవము లేని క్రియలను, అవిశ్వాసమైన క్రియలను విడిచిపెట్టి విశ్వాసములో ముందుకు సాగండి, పరిపూర్ణులు సంపూర్ణులు అగునట్లుగా అని వారితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మిమ్మును మరచిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలెనని ఆపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానాన్ని నమ్మి ఓర్పుతో అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు కూడా అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను నీకు తప్పకుండా పొందుకుంటావు. దానికి నీకు కావాల్సింది ఒక్కటే, నిరీక్షణ, ఓర్పు కలిగి నీవు ఉంటే తప్పక నీవు ప్రభు యొద్ద నుండి జవాబు పొందుకుంటావు. తప్పక నీవు ఆశీర్వదించబడతావు. పరలోక రాజ్య ఆశీర్వాదాలన్నీ, పరలోక రాజ్యపు దీవెనలన్నీ నీవే అవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో నుండి ఈరోజు నాయన ప్రతి బిడ్డతో మీరు అద్భుతంగా మాట్లాడారు, సరిచేశారు, బలపరిచారు. నాయనా, విశ్వాసములో మమ్మల్ని స్థిరపరిచారు. మీకు వందనాలు తండ్రి. ఈ మాటను, ఈ వాగ్దానాన్ని నమ్మి తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్న ప్రతి బిడ్డకి నాయన విశ్వాసంలో బలాన్ని దయచేయండి. తప్పక నాయన పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు, మీరిచ్చిన వాగ్దానాలన్నీ ఆ బిడ్డల పట్ల నెరవేర్చి నిశ్చయముగా వారిని మీరు ఆశీర్వదించి దీవించుమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.